నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇప్పుడు ఉప్పు నిప్పులా మారుతున్నాయి. ఒకప్పుడు అటు, ఇప్పుడు ఇటు. సీన్ మారింది కానీ సినిమా మాత్రం అదే కనిపిస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు ఒకరు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరొకరు టార్గెట్ అవుతున్నారు. నాడు పట్టాభి అచ్చెన్నాయుడు, నేడు అంబటి జోగి రమేష్. నాటి వైసీపీ సర్కార్ చట్టం తన పని తాను చేసుకుపోతోంది అంటే నేటి కూటమి ప్రభుత్వం కూడా అదే డైలాగ్ రిపీట్ చేస్తోంది. ఈ ఉత్కంఠభరిత రాజకీయ చదరంగంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శ యాత్రకు శ్రీకారం చుట్టారు. 9 వాహనాల కాన్వాయ్, వేల మంది కార్యకర్తలు. గుంటూరు గడపలో టెన్షన్. అసలు ఏపీలో ఏం జరుగుతోంది? జగన్ యాత్ర వైసీపీకి సంజీవన్లా మారుతోందా, లేక ఇది కేవలం రాజకీయ డ్రామానా? లెట్స్ వాచ్. ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఇప్పుడు పరామర్శ చుట్టూ తిరుగుతోంది. ఎన్నికల ఫలితాల తర్వాత నిశ్శబ్దంగా ఉన్న వైసీపీ క్యాంప్ ఇప్పుడు ఒక్కసారిగా గేర్ మార్చింది. ఇది కేవలం పరామర్శేనా, లేక రాబోయే మహా సంగ్రామానికి పునాదా? జగన్ అడుగులు ఎటు వేస్తున్నాయి? తాడేపల్లి నివాసం నుంచి జగన్ కాన్వాయ్ బయలుదేరింది. జగన్ మళ్లీ జనంలోకి వస్తున్నారు. రోడ్డు పొడవునా వైసీపీ శ్రేణులు బైక్ ర్యాలీలతో హోరెత్తించారు. జగన్ తన వాహనం నుంచి బయటకు వస్తూ అభివాదం చేస్తుంటే కార్యకర్తల్లో కొత్త జోష్ కనిపించింది. జగన్ గుంటూరులోని అంబటి రాంబాబు నివాసానికి చేరుకున్నారు. అక్కడ ఇటీవల ధ్వంసమైన ఇల్లు, ఆఫీస్ను పరిశీలించిన జగన్ అంబటి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. పోలీసులు రోప్ పార్టీతో భారీ భద్రత కల్పించినప్పటికీ గుంటూరు నగరంలో ఎక్కడికక్కడ ట్రాఫిక్ ఆంక్షలు, పోలీసుల పహారా మధ్య వాతావరణం నిప్పులు కురిపిస్తున్నట్లుగా ఉంది. మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదు కావడం, ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లటం వెనుక పెద్ద కథే ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలే దీనికి కారణం. మాట్లాడే ముందు ఆలోచించు అనే సామెతను మర్చిపోయి ఆవేశంలో అన్నానంటూ అంబటి స్వయంగా ఒప్పుకున్న చట్టం మాత్రం కనికరించలేదు. అయితే అంబటి అరెస్టు తర్వాత ఆయన ఆస్తులపై జరిగిన దాడులే ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి. టీడీపీ కార్యకర్తలు ఇల్లు, ఆఫీసు, వాహనాలను ధ్వంసం చేశారని వైసీపీ తీవ్రంగా ఆరోపిస్తోంది. ఈ దాడులను ప్రతిఘటించేందుకే జగన్ రంగంలోకి దిగారు. జగన్మోహన్ రెడ్డి పర్యటనల వెనుక ఉన్న ప్రధాన లక్ష్యం ప్రస్తుత కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకతను పెంచటం. రాక్షస పాలన అనే ముద్రను బలంగా వేయటం ద్వారా గత 5 ఏళ్ల తన పాలనను ప్రజలు గుర్తు చేసుకునేలా చేయడం ఈ పర్యటనల వ్యూహం. అత్త మీద కోపం దుత్త మీద చూపినట్లు అన్న చందంగా కూటమి ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపుతూ తన ఉనికిని చాటుకోవాలని జగన్ భావిస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న సంఘటనలను జగన్ అండ్ కో ఒక ప్రణాళిక ప్రకారం ప్రజల్లోకి తీసుకెళ్తోంది. శాంతి భద్రతల అంశాన్ని ప్రధానంగా వాడుకుంటూ ప్రభుత్వం విఫలమైందని చాటి చెప్పడమే ఈ పరామర్శల అసలు ఉద్దేశం. ఎన్నికల ఓటమి తర్వాత వైసీపీ శ్రేణులు తీవ్ర నిరాశలో ఉన్నాయి. ముఖ్యంగా గ్రామస్థాయిలో ఉన్న కార్యకర్తలు రక్షణ లేదనే ఆందోళనలో ఉన్నారు. ఈ సమయంలో జగన్ స్వయంగా రోడ్లపైకి రావటం వల్ల క్యాడర్లో కొత్త ఉత్సాహం వస్తుందని పార్టీ భావిస్తోంది. నాయకుడు స్వయంగా పర్యటనలోకి వస్తే చెల్లాచెదురైన కార్యకర్తలంతా మళ్లీ ఏకమవుతారని వైసీపీ వ్యూహకర్తల నమ్మకం. నేనున్నాను, నేను విన్నాను అంటూ గతంలో పాదయాత్రలో చెప్పిన మాటల్ని ఇప్పుడు పరామర్శల రూపంలో మరోసారి గుర్తు చేస్తున్నారు. పార్టీ ఇంకా బతికే ఉంది, పోరాటం ఇంకా ముగియలేదు అనే సంకేతాలను జగన్ బలంగా పంపిస్తున్నారు. అమరావతి అంటున్నది, ఆంధ్రావని అంటున్నది, ఉత్తరాంధ్ర కోస్తాంధ్ర అలనాడు అంటున్నది, రాయలసీమలో గడప గడప అంటున్నది, గడప గడప అంటున్నది. మళ్ళొకసారి ఇంకొకసారి పెద్దాయన రాజన్న పాలన. కన్నుల ముందుకు రావాలంటే, కన్నుల పండుగ కావాలంటే, ప్రజల గుండెలో ప్రతిధ్వనించే ప్రత్యేక హోదా ఇవ్వాలంటే రావాలి జగన్, కావాలి జగన్, మన జగన్.
2029 ఎన్నికల లక్ష్యంగా జగన్ ఇప్పటికే ఒక రోడ్ మ్యాప్ సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా 2028లో రాష్ట్ర వ్యాప్త పాదయాత్ర చేపట్టాలని ఆయన ఆలోచన. అయితే ఆ యాత్ర విజయవంతం కావాలంటే అప్పటి వరకు క్షేత్రస్థాయిలో ప్రభుత్వ వ్యతిరేకత సజీవంగా ఉండాలి. ప్రతి చిన్న అంశాన్ని రాజకీయం చేయడం, ప్రజల్లో ఉండటం, పరామర్శల పేరుతో నిరంతరం జిల్లాల్లో తిరగడం, ఫీల్ అండ్ గుడ్ ఫ్యాక్టర్, కష్టకాలంలో జగన్ తోడుంటారనే భావనను ప్రజల్లో కలిగించటం, ఇలా జగన్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడే పునాది బలంగా వేయకపోతే 2028 నాటికి పరిస్థితి చేయి దాటిపోతుందని జగన్ భావిస్తున్నారు. ఏం తక్కువ చేసిండురా రాజన్న కొడుకు, కోరి పథకాన్ని పంపిండురా పేదింటి వరకు. వైసీపీ వ్యూహకర్తలు ఈ పరామర్శ యాత్రలను కేవలం రాజకీయ పర్యటనలుగా చూడటం లేదు. ఇదొక ఎమోషనల్ కనెక్ట్. బాధితులను కలవడం, వారిని ఓదార్చడం ద్వారా ప్రజల్లో సానుభూతిని సంపాదించవచ్చని వారు నమ్ముతున్నారు. ప్రభుత్వంపై విమర్శలు చేయడం ఒక ఎత్తైతే ప్రజలు దాన్ని ఎలా స్వీకరిస్తారనేది మరో ఎత్తు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తక్కువ కాలమే అయినందున అప్పుడే రాక్షస పాలన అనే మాట ప్రజల వరకు ఎంతవరకు వెళ్తుందనేది ఒక సవాల్. మంచి చేశాన్న ధైర్యంతో నిలబడిన ఒక్క మీ జగన్ చుట్టుముట్టినది అబద్ధాలే పునాదులుగా, మోసాలే అలవాటుగా పెట్టుకున్న 10 మంది కుట్రదారులు అటువైపున. అయినా మీ బిడ్డ అదరుడు, మీ బిడ్డ బెదరుడు. సో మొత్తానికి ఏపీ రాజకీయం ఇప్పుడు పరామర్శల చుట్టూ తిరుగుతోంది. అధికారంలో ఉన్నప్పుడు ఏ చట్టాన్నైతే వైసీపీ వెనకేసుకొచ్చిందో ఇప్పుడు అదే చట్టాన్ని కూటమి ప్రభుత్వం వాడుతోంది. ఈ కష్టకాలంలోనైనా వైసీపీ మళ్లీ పుంజుకుంటుందా, లేక కూటమి ప్రభుత్వం తన పట్టును మరింత బిగిస్తుందా? ప్రజల తీర్పు ఎలా ఉంటుందో తెలియాలంటే ఏదైనా ఎన్నిక వచ్చే వరకు వేచి చూడాల్సిందే. ఆనాటి రామరాజ్యం ఎచ్చటుంది చూడు.